హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఈఎన్టీ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం హెల్తీ గట్ అంటే గట్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఏ డైట్ మంచిది అండ్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలని రెగ్యులర్గా మనకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. దాని గురించి చిన్నగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా లివర్, ప్యాంక్రియాస్, స్టమక్ అండ్ కోలాన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, ఈ గట్లో వచ్చే డిఫరెంట్ వేరియస్ పార్ట్స్, వీటిలో నుంచి వచ్చే రసాయనాల వల్ల ఏదైతే ఫుడ్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత డైజెస్ట్ అయ్యి అది మనకి అబ్జార్బ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా మోషన్ ద్వారా బయటకు వస్తుంది. సో టు మెయింటైన్ ద గట్ బ్యారియర్ అంటే మన గట్ ఇమ్యూనిటీ లెవెల్ని మంచిగా పెంచుకోవడానికి ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిది కాదు అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే ఫుడ్ మనం తిన్న తర్వాత స్టమక్లో వచ్చి ఇనీషియల్గా డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత సెకండరీ డైజెషన్ అంటే ముఖ్యంగా అది స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ అండ్ లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్ వల్ల ఈ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైజెషన్ అవుతుంది. ఇది అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ముఖ్యంగా ఐరన్, B12, మల్టీవిటమిన్స్, అయ్యే కాకుండా ఫ్యాట్ అన్ని అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అదే కాకుండా చిన్న పేగు చివరి భాగంలో B12, ముఖ్యంగా టర్మినల్ ఇలియం అంటాము, అక్కడ B12 అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే దీని తర్వాత వచ్చే పెద్ద పేగులో ముఖ్యంగా వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరగడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో ఈ గట్ బ్యారియర్ని మంచిగా ఉంచుకోవాలి, ఇన్ఫెక్షన్ నుంచి రాకుండా మనం ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, మనం హెల్తీ డైట్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నథింగ్ బట్ మన గట్ ఇమ్యూనిటీని పెంపొందించడానికి అవసరమయ్యే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో క్యాన్సర్ ప్రివెన్షన్కైనా అండ్ యాంటీ ఏజింగ్కైనా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి వెయిట్లో ఎక్కువ ఉంటాయి, అవే మనకి రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫుడ్స్. ముఖ్యంగా విటమిన్ సి రావడానికి మనం రెగ్యులర్గా చెప్తుంటాం సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ విటమిన్ సి. ఇది ఇమ్యూన్ లెవెల్స్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఫ్రూట్స్ రిచ్ ఇన్, ఇది మ్యాంగో అయితేనేమి అండ్ ముఖ్యంగా ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్ అయితేనేమి, ఇవి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఇవి తీసుకున్నట్టయితే ఇమ్యూన్ స్టేటస్ అండ్ సెల్యులర్ ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవే కాకుండా ముఖ్యంగా మీరు రెగ్యులర్గా తినే పొమోగ్రనేట్ అయితేనేమి, ముఖ్యంగా దానిమ్మలో యూ హ్యావ్ ఐరన్ రిచ్ సోర్సెస్. అండ్ ముఖ్యంగా జాగరీ అయితేనేమి యూ హ్యావ్ ఐరన్ రిచ్ సోర్సెస్. ఇవన్నీ ఫుడ్ ప్రోడక్ట్స్ మనం తీసుకున్నట్టయితే సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద మినరల్స్ అన్నట్టు. ఇవే కాకుండా ఎనీ ఫ్రూట్స్ లైక్ బనానా, పైనాపిల్, వాటర్ మెలన్, ఆల్ దీస్ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ మనకు రొటీన్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవే కాకుండా మనం రెగ్యులర్గా మనం నీమ్ ఎప్పుడైతే తీసుకున్నామో చాలా ఇంపార్టెంట్ నీమ్ అనేది, దాంట్లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవే కాకుండా హల్దీ, ముఖ్యంగా పసుపు, మనం రెగ్యులర్గా సాంబార్లో యూజ్ చేసే పసుపులో చాలా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పసుపులో వచ్చే పదార్థము దాన్నే కర్క్యూమిన్ అంటాం. ఈ కర్క్యూమిన్ క్యాప్సూల్ ఫామ్లో కూడా మనం ఈ మధ్యకాలంలో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటి వల్ల కోలాన్ క్యాన్సర్స్ అయితేనేమి, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్, ఇట్లాంటి డిసీజెస్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ పసుపు అనేది అల్సర్స్ ప్రివెంటేషన్ కూడా ఈ మధ్యకాలంలో మనం మార్కెట్లో ఒక డ్రగ్ రూపంలో చూస్తున్నాం. అండ్ ఇవే కాకుండా మన గట్ ఇమ్యూనిటీలో మెయిన్గా రోల్ ప్లే చేసేది బ్యాక్టీరియా అండి. సో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కర్డ్ మనం చాలా చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఫుడ్లో కర్డ్ ఉండాలని మన ఇంట్లో చాలామంది సీనియర్స్ అయినా కానీ మనని రికమెండ్ చేస్తూ ఉంటారు. కర్డ్లో మనకి లాక్టోబాసిల్లై ఉంటుంది. ఇట్ హ్యాస్ యాంటీ డయేరియల్ ప్రాపర్టీస్. ముఖ్యంగా ఏంటంటే గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది వేరియింగ్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తీసుకునే బయట ప్రాసెస్డ్ ఫుడ్ అయితేనేమి అండ్ ఇది ఇన్ఫెక్షన్ ప్రోన్
ఫుడ్ ఏదైతే తీసుకున్నట్టయితే ఈ బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకి పేషెంట్స్కి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల లూజ్ మోషన్స్ అయితేనేమి, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ అయితేనేమి పేషెంట్స్లో చూస్తున్నాం. సో దాన్ని గట్ రీస్టోర్ చేయడం కోసం నవ్ ఎ డేస్ మనం రెగ్యులర్గా ప్రోబయోటిక్స్ అని ముఖ్యంగా యాకుల్ట్ అయితేనేమి కొన్ని మెడికల్ ప్రిపరేషన్ ప్రోడక్ట్స్ కూడా మనము ఈ ప్రోబయోటిక్ రూపంలో చూస్తున్నాం. అదే మనం న్యాచురల్గా తీసుకున్నట్టయితే కర్డ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో వితౌట్ ఎనీ మెడిసినల్ ప్రాపర్టీస్ మనకి కర్డ్లోనే మనకి లాక్టోబాసిల్లే దొరుకుతుంది. సో న్యాచురల్లీ మనకి కర్డ్ కూడా అనేది గట్ ఇమ్యూనిటీలో వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంతే కాకుండా మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ముఖ్యంగా అయితేనే క్యారెట్ అయితేనేమి, కీరా అయితేనేమి, ఈ ఫుడ్స్ చాలా మనం తీసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ అనేది స్టూల్లో ఫామ్ అవుతే కాన్స్టిపేషన్ ముఖ్యంగా ఈ మలబద్ధకం అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం పేషెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ నౌడేస్ వీఆర్ సీయింగ్ ఆఫ్ లేట్ ప్రాసెస్డ్ ఫుడ్ అయితేనేమి హెవీ ఫ్యాటీ మీల్స్ తినడం వల్ల ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్, పైల్స్, ఫిషర్ ప్రాబ్లమ్స్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ముఖ్యంగా ఫైబర్ రిచ్ ఫుడ్ మనం న్యాచురల్గా తీసుకున్నట్టయితే ఈ కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ముఖ్యంగా పైల్స్ అయితేనేమి, ఫిషర్స్ అయితేనేమి, ఈ ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్లో మనము కోలాన్ క్యాన్సర్స్ ప్రాబ్లం కూడా లేట్ స్టేజ్లో చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఫుడ్ రిచ్ ఇన్ ఫైబర్ ఉన్నట్టయితే మనము కోలాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ దేర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ విచ్ గివ్ అస్ న్యాచురల్ హెల్త్ విత్ డైట్. సో ముఖ్యంగా ఇలాంటి ఫుడ్స్ని మనం తీసుకున్నట్టయితే గట్ ఇమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. ఇదే కాకుండా ఏ ఫుడ్స్ తీసుకోవద్దు డాక్టర్ అని మనకి రెగ్యులర్గా అడిగినట్టయితే సో ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ ముఖ్యంగా బర్గర్ అయితేనేమి, పిజ్జా అయితేనేమి, ఎనీ రీయూస్ చేసిన ఆయిల్తో చేసిన ప్రోడక్ట్స్ అయితేనేమి, ఇవే కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ చాక్లెట్, టీ, కాఫీ ఇవన్నీ ఎక్సెస్ మోతాదులో తీసుకున్నట్టయితే మనం యాసిడ్ రిఫ్లక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, అయ్యే కాకుండా ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితేనేమి అండ్ ముఖ్యంగా గట్ ఇమ్యూనిటీలో చేంజెస్ రావడం వల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ రావడం వల్ల వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ అల్సరేటివ్ కోలైటిస్ అయితేనేమి, క్రాన్స్ డిసీజ్ అనే డిఫరెంట్ వ్యాధులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ హెవీ ఫ్యాటీ మీల్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అవన్నీ రావడం వల్ల దే ఆర్ ప్రోన్ టు ముఖ్యంగా ప్రాసెస్డ్ అండ్ రెడ్ మీట్ తీసుకున్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు కోలాన్ క్యాన్సర్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే గుడ్ హెల్తీ డైట్ ముఖ్యంగా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి, హై ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి గట్ ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. బట్ ఎవరైతే హెవీ ఫ్యాటీ మీల్స్ తీసుకొని ప్రాసెస్డ్ మీట్, రీయూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయడం అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ యూజ్ చేసిన వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ మీ గట్ ఇమ్యూనిటీని బాగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. సో విత్ దిస్ వీడియో ఐ థింక్ you will get a small message to go for more of healthy diet. Thank you.